సంవత్సరాన బాబు ఇక ఆయన పుట్టి పెరిగి ఆయన కాలేజీకి పోయి చదువుకుంటా ఇక ఆయనకు పడ్డది అదే. ఇక అప్పటి నుంచి ఇక కాలేజీలో 10th చదువుకుంటా తప్పిండు. కొత్తగూడెంలో మా చెల్లెలు ఇంటికాడ నుంచి వచ్చాడు. చదువుకుంటాడు, కొద్దిగా మా మరిది గద్దిస్తాడు. ఆయన చెప్తే వింటాడని ఆడికి దేశపోయి ఆడు ఉంచితే 10th పాస్ అయ్యిండు. కానీ ఏం మారలే, మనసు మారలే. ఇక ఇంటర్వ్యూ కోదాడు పంపించినాం. కోదాట్లో ఇంటర్వ్యూ అయిపోయింది. డిగ్రీ 3వ సంవత్సరాన రేపు అయిపోద్ది పరీక్షలు. అయిపోద్దనంగా పోలీసు ముట్టడి వేస్తారు. సూర్యం నువ్వు తప్పుకోవాలని కాలేజీ లెక్చరర్ చెప్పిండట. మరి ఆయనకి ఎట్లా తెలిసిండో, ఆయనకి పోలీసు వాళ్ళు ఎవరైనా చెప్పారేమో సానుభూతుకుంటారుగా. ఇక చెప్తే తప్పుకున్నాడు. ఇక తప్పుకొని ఇక ఇంటికి రాలే. ఇంటికి రాకుండా ఇక అటనే అంటర్గానే పోయిండు అజ్ఞావాసం. ఇక తిరిగి కొసకి సూర్యాపేటలో అరెస్ట్ అయ్యింది బాబు. సూర్యాపేటలో అరెస్ట్ అయితే ఏం లేదు, నేను ఇక్కడ చదువుకుంటున్నా అంటే వాళ్ళు వదిలేసిండ్రు. ఆబ్కారీ పోలీసు వాళ్ళు కూడా ఈ ఇళ్ళు కాదు, ఆబ్కారీ పోలీసు. ఎవరు నువ్వు అంటే అది ఏ ఊరు అనే చెప్పిండట. వాళ్ళు ఏమనలే పాపం. అనకుండా పోతుంటే వాళ్ళకే మరి ఆ సంచిలో ఏంటంటే పుస్తకాలు, మా తమ్ముడికి పుస్తకాలు కొనుక్కోపోతున్నా అని చెప్పిండు. చెప్పి చెద్దరు ఇట్ట బెట్టబోయటాలకి ఆ గన్ను కింద పడ్డది, పిస్తోల్ ఉందని. ఇక అప్పుడు వీడు కాదని ఇక మళ్ళీ పోలీసులు ముట్టడేసి స్టేషన్కి తీసుకుపోతే మునగాల పోలీసు తెలిసి తిరుగుతుండట రోడ్డు పొడిపోతా. అక్కడ మా బాబాయ్ కొడుకుండడు. ఏంది ఏమి తిరుగుతున్నావు అది అడిగితే మరి ఎవరో వెళ్ళండట, సూర్యం అరెస్ట్ అయ్యిండు, ఇవాళ మేము అంతా అడాబుడిగా ఉన్నాము సారు అని చెప్పిండట ఆయన పంతులు. ఇక అదే రాత్రి ఇక్కడికి వెళ్ళండి వచ్చాడు. మా కోటేశ్వరరావు లేడు, ఆయన తిరుగుతూనే ఉన్నాడు. అప్పటికి ఇంటి దగ్గర లేడు. మా రంగారావు ఆయన ఇద్దరు పోయి జాడ తీసుకుంటే మాకు చెప్పలే. అసలు కాల్చేస్తారా అని అనుకున్నాం. 16 రోజులకి అక్కడ ఇక 10 రోజులు అయినాక ఇక అన్న కానీ నాకు తెలిసిన ఉండే ఆమె ఎమ్మెల్యే పోదామని పోయినా. మా తమ్ముడిని తీసుకొని రంగారావు సార్ని మా రామారావుని ఇద్దరిని తీసుకపోతే అక్కడికి పోయినాం. ఏది సాగర పరందామయ్య కాడికి పోయి పరందామయ్య కాడికి పోతే ఆయన అక్కడికి రాసిండు. నీకు తెలుసుగా ఆరుట్ల కమలాదేవి కాడికి పొమ్మంటే ఇక రాత్రి అక్కడికి పోతే ఆమె ఫోన్ చేస్తే 16 రోజులకి నా కొడుకుని ఇక దెబ్బలు కొట్టకుండా స్టేషన్కి అదే కోర్టుకు అప్పచెప్పారు. కోర్టుకు అప్పచెప్పేటప్పుడు ఈ సౌరంగా చేసి ఫోటో దించుతుండ్రు. నేను మా రంగారావుని తీసుకొని అదే మొత్తం ముందు వస్తున్నా, స్టేషన్ ముందు. వద్దని నన్ను చెయ్యి ఊపిండు, నువ్వు రావద్దమ్మా అని. వస్తే ఏమడుగుతారో అని ఇంక మా రంగారావు నన్ను ఆడనే వదిలేసి వాడికి భయం అయ్యి సారుగా ఆయన ఇంటికి వచ్చేసిండు. నేను ఒక్కదాన్నే సూర్యాపేట నుంచి మునగాలకి అప్పుడు బస్సు మునగాల దిగి నడిచి వచ్చిన. కొడుకుని గురించి ఆ కష్టాలు, తమ్ముడిని గురించి ఇక నుంచి ఇక కొడుకు అప్పటి నుంచి కూడా మళ్ళీ ఇక అది ఏదో పార్టీ అంటే ఏదో వచ్చి ఎమర్జెన్సీ కింద పెట్టారు, అసలు వదిలేయటం లేదని. ఓ లాయర్లు కూడా కుదరలేదమ్మా. చెప్తే లాయర్లు కూడా మేము అంటించుకోము అంటే మా చుట్టం ఉండడు డాక్టర్ పుల్లయ్య గారని, ఆయనకి తెలిసిన ఆయన్ని పట్టుకొని లాయర్ని డబ్బులు తీసుకోలేదులే
ప్రజల కోసమే కాపోయింది సూర్యం. మేము డబ్బులు తీసుకోమని తీసుకోలేదు. 6 నెలలకి కేసు కొట్టేసాడు. 6 నెలలకు కొట్టేసడాలకే పోలీసు మొత్తం ముట్టడేసింది. మేము ఇక్కడి నుంచి 30-40 మంది పోయి